మరణాత ఈ దిన దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును అని వ్రాయబడెను. ఇక్కడ వాక్యంలో చూస్తే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడైన నమ్ముతారో వారు జీవము పొందినట్లు ఏమొస్తుందట? జీవము. ఎందుకంటే క్రీస్తు ప్రభువులో ఉన్న జీవము అనగా చూడండి, మన పాపములను బట్టి మనము పోగొట్టుకుంటూ ఉన్న ప్రభు అనుగ్రహించిన ఆ జీవమును తిరిగి ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభువారి ద్వారా పొందినట్లుగా మరి ప్రభువు గొప్ప దీవెన దయచేశాడు. కనుక మీలో ఎంతమంది లోకానుసారంగా నామకార్థంగా జీవిస్తూ ఉన్నారో, ప్రార్థించలేకపోతున్నారో, భక్తిగా లేకపోతూ ఉన్నారో, మీరందరూ కూడా ప్రభువే ఆయనే అని నమ్మి ఆయన యందు విశ్వాసంతో ప్రార్థన చేస్తే పాపం వల్ల కోల్పోయిన జీవమును తిరిగి ప్రవహిస్తారు. ప్రభు ముఖ దర్శనము పొందుకోగలుగుతాము, ఆత్మీయ సహవాసము పొందగలుగుతాము. అటువంటి దీవెన దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలో ఎంతమంది ప్రవ్వా ఆత్మీయ సహవాసము దేవా తండ్రి లేక లోకస్తుల వలె నామకార్థుల వలె ఉన్నవారు నీ చేతికి సమర్పిస్తున్నాను. నీవు మా కొరకు చనిపోయి రక్తము దారపోసి మమ్ములను దేవా తండ్రి పరిశుద్ధపరిచి నీ జీవము మాకు ఇచ్చి ఉన్నావు, నీ ఆత్మ మాకు ఇచ్చి ఉన్నావు. కానీ తిరిగి పాపములకు పడి ప్రభు అనేకులు నీవిచ్చిన జీవము కోల్పోయి ఉన్నారు. కనుక ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారో వారికి నీ జీవముతో నింపి వారిలోని శ్వాస, వారిలోని ముఖ దర్శనము కలిగి నీ ఆత్మ దీవెనలతో నింపబడినట్లు దీవించుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.